కార్తవీర్యార్జునుడిని ఓడించిన బ్రాహ్మణ బాలుడు. ఈరోజు ఈ కథ తెలుసుకుందాం. ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన పరివారంతో కలిసి వేటకు వెళతాడు. వేటకు వెళ్ళగా అక్కడ అలసిపోతాడు కార్తవీర్యార్జునుడు. అక్కడికి దగ్గరలో ఉన్న జమదగ్ని మహాముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా జమదగ్ని మహాముని వచ్చి, రాజుగారు రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్తాడు. అలా చెప్పగా కార్తవీర్యార్జునుడు, నా ఒక్కడితో కాదు మహాముని, నా పరివారం అంతా ఉంది అని చెప్పగా అందరికీ ఆతిథ్యం లభిస్తుంది, రండి మహారాజా అని చెప్పగా అందరూ వెళ్తారు. వెళ్ళగా జమదగ్ని మహాముని ఇంట్లోపలికి వెళ్ళి, అమ్మ కామధేనువా, రాజుగారు వచ్చారు, వాళ్ళకి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయి అని చెప్పి ప్రార్థించగా కామధేనువు మొత్తం ఆసనాలు, కొన్ని రకాల వంటకాలు అన్నీ సిద్ధం చేస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి అందరికీ వడ్డించి ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం ఇవ్వడం అయిపోయాక కార్తవీర్యార్జునుడికి ఒక అనుమానం వస్తుంది. స్వామి మహర్షి, ఇంత తక్కువ సమయంలో ఇంత దట్టమైన అడవిలో మీకు ఇంత భోజనం ఎక్కడి నుంచి లభించింది అని అడగ్గా ఈ రాజుగారు, దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు, లోపల ఉండే కామధేను అనే మా మాత ఇదంతా చేసింది అని చెప్పగా, ఓహో, ఇంత విలువైన కామధేనువు నా దగ్గర కదా ఉండవలసింది అని చెప్పి మనసులో దుర్బుద్ధి పుట్టి అనుకొని మహర్షితో ఒక్క మాట కూడా చెప్పకుండా కామధేనువుని తన దూడ నుంచి విడదీసి బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు గరికకి వెళ్ళిన పరశురాముడు గరిక తీసుకొని వస్తుండగా బయట బాధగా కూర్చున్న తల్లిదండ్రుల్ని, లోపల నుంచి వస్తున్న దూడ అరుపుల్ని విని తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు ఏమైంది అని అడగ్గా, నాయన, మన రాజుగారు కార్తవీర్యార్జునుడు వచ్చారు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చాను, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ కామధేనుని తన దూడ నుంచి విడదీసి తీసుకెళ్లిపోయారు అని చెప్పగా, నాన్నగారు కామధేనువుని నేను తీసుకొస్తా అని చెప్పి తండ్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన పరసును భుజం మీద వేసుకొని వెళ్తాడు. కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళగా కార్తవీర్యార్జున, మా తండ్రి గారి కామధేనువును ఆయనకి ఇచ్చేయి అని అడగ్గా నేను ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నా అని చెప్పి పరశురాముడు కార్తవీర్యార్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు, బ్రాహ్మణులని మనం యుద్ధం చేసి సంహరించరాదు, కానీ వాళ్ళే మనల్ని యుద్ధానికి పిలిచినదా, మనము వెళ్ళి వాళ్ళని సంహరించవచ్చు, అందుకు ఈ మూర్ఖ బ్రాహ్మణ బాలుణ్ణి చంపి అవతల పడేయండి అని చెప్పగా తన భటులందరూ సైనికమంతా వెళ్ళి పరశురాముడితో యుద్ధం చేస్తారు. ఆ పరశురాముడు కార్తవీర్యార్జునుడితో సహా తన పరివారాన్నంతా మట్టుపెట్టి కామధేనువుని తీసుకొని తండ్రి గారి వద్దకు వెళ్ళి అప్పగిస్తారు. అంతే.